కొన్ని సమస్యలు ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి అన్నప్పుడు ఉదాహరణకు తెలంగాణ వచ్చింది. కొన్ని సమస్యలు ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి తెలంగాణ వచ్చింది. మనందరూ తెలుసు ప్రియాంక రెడ్డి హత్య ఘటన అందు బాధించింది. కులంతో మతం సంబంధం లేకుండా ఏ బిడ్డ ప్రాణమే కాబట్టి అందరం దాన్ని ఖండించాల్సిందే తప్పదు. ఏ బిడ్డ అట్లా జరగదు, ఏ బిడ్డకు జరగదు కదా. ఈ విషయంలో అప్పుడు నాకు కాలు ఇరిగి ఉన్నది. ఆ కాలు ఇరిగి ఉన్న సమయంలో మీరు చూడండి, నేను ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించాను. ఏ బిడ్డ ప్రాణమే, మన బిడ్డ అయినా ఏ బిడ్డ అయినా ఒకటే. కానీ ఆ సమయంలో 3 రోజుల్లో 3 సంఘటనలు జరిగింది. అంతకుముందు నెల ముందు ఇంకొక సంఘటన జరిగింది, పెద్ద సంఘటన. ఇక్కడ ప్రియాంక రెడ్డి హత్య ఘటన జరగక ముందు వరంగల్లో మానస యాదవ్ చంపబడ్డారు. వరంగల్లో మానస యాదవ్ చంపబడ్డారు. ఇక్కడ ప్రియాంక రెడ్డి నిందితులను చంపాలని దేశం కూడా కూసినట్టుగా మొత్తం రాష్ట్రంతో రోడెక్కేసింది. కానీ మానస యాదవ్ కుటుంబంని పరామర్శించే దాఖలాలు లేవు. నేను మానస యాదవ్ కుటుంబం దగ్గరికి వెళ్ళాను, కాలు ఇరిగినప్పుడే వెళ్ళాను వరంగల్. మానస యాదవ్ కుటుంబం కంటే 3 రోజుల ముందు, అంటే ప్రియాంక రెడ్డి కంటే 3 రోజుల ముందే టేకు లక్ష్మి ఘటన జరిగింది. టేకు లక్ష్మి ఎవరు? ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ లో బుడగజంగాల బిడ్డ. ఆమె సామూహిక అత్యాచారం చేసి చంపారు. నేను చూడండి, దళిత మహిళపై అత్యాచారం వ్యవస్థ వల్లనే పట్టించుకోవట్లేదు ఈ సంఘటనను. ఇటువైపు దేశం కూడైపోతుంది, రోడెక్కింది ఇటువైపు. ప్రియాంక రెడ్డిని చంపిన వాళ్ళను చంపాలి, ఉర్రియాలి, చంపాలని చెప్పి దేశం కూడైపోతుంది. కానీ మానస యాదవ్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు లేరు, ఖండించడం లేరు. లేదా టేకు లక్ష్మి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు లేరు, ఖండించడం లేరు. అంతకంటే ముఖ్యంగా 2 నెలల ముందు హాజీపూర్ లో ముగ్గురు మన బీసీ బిడ్డల్ని, పసిబిడ్డల్ని శ్రీనివాసరెడ్డి అనే అతను తీసుకెళ్లి అత్యాచార యత్నం చేసి ముగ్గురిని చంపిన విషయం మనం మర్చిపోద్దని నేను సవినంగా కోరుతున్నాను. ముగ్గురిని చంపేశారు. నేను అక్కడికి కూడా వెళ్ళాను, ఆ ముగ్గురు చనిపోయిన కాడికి కూడా నేను వెళ్ళాను, హాజీపూర్ కూడా వెళ్ళాను. అప్పుడు కూడా నాకు కాలు ఎరిగే ఉన్నాయి. కానీ మళ్ళా నేను ఎదురు తిరగాల్సి వచ్చేసింది. శ్రీనివాసరెడ్డి ముగ్గురు బీసీ అమ్మాయిలే కాదు, కర్నూలులో ఒక బీసీ అమ్మాయిని చంపి 4 మర్డర్ కేసులు ఉన్నాడు. 4 మర్డర్ కేసులు ఉన్న శ్రీనివాసరెడ్డిని ఎన్కౌంటర్ చేయలే. మానస యాదవ్ దగ్గర ఎన్కౌంటర్ జరగలే. నిందితుల్ని టేకు లక్ష్మి నిందితులు ఎన్కౌంటర్ చేయలే. అక్కడ ఇక్కడ అనగాన వర్గాల బిడ్డలు అత్యాచారం మీద చంపబడ్డారు, అక్కడ ఏం జరగలే. కానీ ప్రియాంక రెడ్డి నిందితులను మాత్రం 3 బీసీ పిల్లల్ని, ఒక ముస్లిం పిల్లల్ని కాల్చి పారేసేసారు. ఓకే, కాల్చి చంపేశారు. అప్పుడు కులానికో న్యాయమా అని చెప్పి ఎదురు తిరిగింది ఎంఆర్పిఎస్. వేలాది మందితో మీటింగ్ పెట్టింది, నిరసన వ్యక్తం చేసింది ఎంఆర్పిఎస్. కులానికో న్యాయమా, అగ్ర కులాలకు ఒక న్యాయం, అనగాన కులాలకు ఒక న్యాయం అని చెప్పి మీటింగ్ పెట్టింది, ఉద్యమాలు చేసింది, పోరాటం చేసింది. అంతిమంగా అందులో నుంచి ఒక డిమాండ్ వచ్చింది, మేము ఒక నిందితుని ఎన్కౌంటర్ చేయమనం కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి త్వరగా శిక్షలు పడేలాగా చేయండి అని చెప్పి ఎంఆర్పిఎస్ అన్ని అత్యాచార కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ డిమాండ్ చేసుకుంటూ ఉద్యమం నడుపుకుంటూ వచ్చింది. అంతిమంగా తెలంగాణలో 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చినాయని కూడా మీరు మర్చిపోదని సైన్ కోరుతుంది. ఇవన్నీ అన్యాయం జరిగిన ప్రతి చోట ఎంఆర్పిఎస్ తమంత పాత్ర పోషించుకుంటూ వచ్చింది అనడానికి, నిర్దిష్టంగా ఎవరి వైపు ఉండి కొట్లాడాలో వాళ్ళ వైపు ఉండే కొట్లాడాల్సింది అనడానికి సాక్ష్యం నేను చెప్తూ, నాకు రేవంత్ రెడ్డి గారు స్నేహితుడిగా ఉండేవాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్నేహితుడిగా ఉండేవాడు, కోమటిరెడ్డి స్నేహితుడు ఉండేవాడు, మన కిషన్ రెడ్డి గారు నాకు స్నేహితుడిగానే అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. కానీ నేను విమర్శించేటప్పుడు ఆ నలుగురిని సీరియస్ గా విమర్శించాను. ఎందుకంటే పార్లమెంట్ లో వీళ్ళు 4 ఉన్నారు. అప్పుడు ఈ 4 ప్రియాంక రెడ్డి అత్యాచారం ఘటన మీదనే గట్టిగా మాట్లాడిండ్రు, ఉరి శిక్షలు వేసే విధంగా, త్వరగా శిక్షలు వేసే విధంగా మాట్లాడిండ్రు. అంటే 4 రెడ్లకు ప్రియాంక రెడ్డి ఘటనే కనిపించింది, కానీ మా అనగాన వర్గాల మహిళలు బతుకులేం కనిపించలేదు కదా అని చెప్పి ఆ 4 మీద స్టేట్మెంట్లు నేను బలంగా ఇచ్చిన రోజులు ఉన్నాయి. అంటే సమస్య వచ్చినప్పుడు గీత గీయాలనుకున్నప్పుడు గీత గీసినట్టుంటేనే మన పేద వర్గాలకు మేలు జరుగుతుందనే పద్ధతిలో నేను ఉండే మనిషిని. స్నేహితుడా, దగ్గరున్నవాడా, ఇంకోటి కాదు, నువ్వు న్యాయం వైపు ఉండదలుచుకుంటే గీత గీసినట్టుగానే ఉండాలి అనే పద్ధతిలోనే ఆ పాత్ర పోషిస్తే
ఫాస్ట్ ట్రాక్ కోర్టు వచ్చింది. మీ అన్నగా చెప్తున్నాను, ఎక్కడన్నా మన వర్గాలకు పేద వర్గాలకు అన్యాయం జరిగితే మన వంతు పాత్ర పోషించాలని చెప్పి మనసులో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నా తమ్ముడు ఉన్నాడు, మీ అందరి ముందు చెప్పాడు, మీ అందరి సహకారంతో ఆయన బయటపడ్డాడు. కాసిం మీద నిర్బంధం పెట్టి జైలు పాలు చేశారు. కాసిం విడుదల కోసం నా వంతు నా తమ్ముడి కోసం ప్రయత్నం చేశారు. కాసిం మీద నిర్బంధం పెట్టినప్పుడు బయట సంఘాలు కూడా మాట్లాడడానికి కొంత జంకుతున్న రోజులే, బయట సంఘాలు బహిరంగ మాట్లాడడానికి జంకుతున్న రోజుల్లో నా వంతు పాత్రగా తమ్ముడి విడుదల కోసం నా వంతు పాత్ర పోషించాను. ఓకే, నా తమ్ముడు ఒక ఎస్సీ మాదిగని, కానీ ఈ తమ్ముడికి ఇంకా చివరి అందరికంటే ముందు టీఆర్ఎస్ లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండబడే చెరుకు సుధాకర్ గౌడ్ను అక్రమ కేసు పెట్టి, ఏం కేసు పెట్టింది? పీడీ యాక్ట్ పెట్టి జైలు పాలు చేస్తే టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు అంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోవాలి కదా. ఒక పొలిట్ బ్యూరో సభ్యుడు బీసీ నాయకుడు పోయి జైల్లో ఉంటే కేసీఆర్ కూడా పరామర్శించని రోజుల్లో ఎంఆర్పీఎస్ పరామర్శించడమే కాకుండా ఆయన కోసం ఆమర దీక్ష చేసి ఆయన విడుదల కోసం ఎంఆర్పీఎస్ తమ వంతు పాత్ర పోషించింది. ఆమర దీక్ష చేయాల్సి వచ్చింది. నా బీసీ గౌడ్ కోసం నా వంతు పాత్ర పోషించి విడుదల చేయడంలో కీలకమైన పాత్ర పోషించాను. టీఆర్ఎస్ రోడ్డు మీకు రాలే, కేసీఆర్ పోయి పరామర్శించాలి. కానీ హాస్పిటల్ పోయాం, జైలుకి వెళ్ళాం, బయటకు వచ్చాం, ఉద్యోగం నిర్మించాం.